డీహైడ్రేషన్ వచ్చినప్పుడు మానవ శరీరంలో కోల్పోయిన పదార్థం సోడియం క్లోరైడ్. ఈసీజీ అనగా ఎలక్ట్రోకార్డియోగ్రఫీ. ఇది గుండె జబ్బులకు నివారిస్తుంది. తల్లి గర్భంలో ఉండగానే పిండాన్ని పరిశీలించే పద్ధతిని ఏమంటారు? స్కానింగ్. మన దేశంలో మొట్టమొదటిసారిగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎప్పుడు స్థాపించారు? 1995 డిసెంబర్ 9. ఇటీవల పల్స్ పోలియో కార్యక్రమం ఎప్పుడు నిర్వహించారు అంటే 1997 డిసెంబర్ 9. ప్రపంచ ఎయిడ్స్ దినం ఎప్పుడు అంటే డిసెంబర్ 1. పాల యొక్క సాంద్రత తెలుసుకునే వాడే సాధనం లాక్టోమీటర్. 1000 గాలున్న నీటిని క్లోరినేట్ చేయటకు కావలసిన బ్లీచింగ్ పౌడర్ ఎంత అంటే 1 ounce. 2000 సంవత్సరంలో నాటికి పోలియో నిర్మూలన కొరకు ప్రభుత్వం ఎప్పుడు వచ్చిందంటే పల్స్ పోలియో కార్యక్రమం అని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మందుల నియంత్రణ ఎవరు ఏర్పాటు చేశారంటే డ్రగ్స్ కంట్రోలర్. పామ్లిప్ 1981 సంవత్సరంలో జనాభా లెక్కల ప్రకారం భారతదేశపు జనాభా ఎంత అంటే 685 మిలియన్. గ్రామీణ మంత్రసానుల మాతా శిశువుల సంక్షేమ శిక్షణ ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే 1902. లేడీ రీడింగ్ హెల్త్ స్కూల్ ఎప్పుడు ప్రారంభించారంటే 1919. బాలబడి న్యూట్రిషన్ ప్రోగ్రాం ఎప్పుడు ప్రారంభించారంటే 1970. జాతీయ ఎయిడ్స్ నివారణ కార్యక్రమం ఎప్పుడు మొదలైందంటే 1985. పాఠశాలలో ఆరోగ్య సేవలు ఏ వయసు పిల్లలకు అవసరం అంటే 6 సంవత్సరాల నుండి 11 సంవత్సరాల వరకు. కొత్తగా పుట్టిన బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి ఎలా వచ్చిందంటే తల్లిపాల కొలెస్ట్రాల్ అధిక శాతంగా ఉంటుంది. డిపిటి వ్యాక్సిన్కి మరొక పేరు ట్రిపుల్ యాంటీజెన్. ఇది 3 రకాలుగా వచ్చింది. ఒకటి డిప్తీరియా, పర్షెసిస్ మరియు టెటనస్. కన్సెప్ట్ కోరింత దగ్గు ధనుర్వాతం.